భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి మొన్న ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి సందర్భంలో తెలుగుదేశం శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. బట్ ఇవ్వకుండా ఆపలేదు, ఇవ్వకుండా ఆగను లేదు. ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీ అధిష్టానం 3 విమానాలతో కథ నడిపించి మరీ ఇప్పించింది. అలాగని వాళ్ళు ఏమన్నా తెలుగుదేశంతో ద్వేషమా? వాళ్ళ పార్టీకి ఎవరు ఉండాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం సోము వీర్రాజు ఏమన్నా తెలుగుదేశానికి శత్రువా? కాదు. 2018-19లో తెలుగుదేశం తీవ్రంగా బీజేపీని తిట్టిపోస్తుంటే అప్పుడు ఏం చేయాలి? బాబు గారు అంతటి మహానుభావుడు మమ్మల్ని అందరినీ తిడతాడని తిట్టించుకోవాలా? కాబట్టి ఆయన ఘాటుగా స్పందించేవాడు. బీజేపీని తిట్టడంలో తప్పులేదు కానీ తెలుగుదేశం దానికి కౌంటర్ ఇచ్చినందుకు కానీ జీవీఎల్ కానీ విష్ణువర్ధన్ రెడ్డి కానీ సోము వీర్రాజు కానీ వీళ్ళందరి మీద కోపం. మిగతా నాయకులు సైలెంట్గా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళైతే పర్లేదు. బీజేపీలో ఒక్క వీళ్ళ ముగ్గురి మీద మాత్రమే ద్వేషం. మిగతా వాళ్ళందరూ అట్టా ఉన్నందుకు కానీ ఇప్పుడు కీలకమైన పదవుల్లో ఉన్నారు. కానీ అధినాయకత్వాన్ని నమ్ముకున్నందుకు ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డికి ఏ పదవి రాలేదు, జీవీఎల్కి ఏ పదవి రాలేదు, సోము వీర్రాజుకి ఇప్పటికి పదవి వచ్చింది. ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి ఇస్తారా? ఇది కొన్ని సోషల్ మీడియా సైట్స్లో నడుస్తున్నాయి. బీజేపీ అధిష్టానం అడిగితే ఇస్తారు, కానీ ప్రస్తుతానికి అట్లాంటి ప్రతిపాదన ఏమీ లేదు. ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నది ఏంటంటే నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకునేటప్పుడు ఆయన కూడా తీసుకుంటారు. అట్లాంటి ప్రతిపాదన అయితే చంద్రబాబు గారి దగ్గర ఏం లేదు. బీజేపీ అధినాయకత్వం కూడా అలాంటి ఆలోచన చేసినట్టు లేదు.